మా పాత జీవితాలు మాకు కావాలి. పాత జీవితాలు మాకు కావాలని విడిచి వెళ్ళిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కన్నీరే దేవుడికి మిగిలే యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవు దేవా, మరవలేను నిన్ను ప్రభువా, ఎంత మంచి దేవుడవయ్యా, మరవలేను ప్రభువా. కన్నీరే దేవుడికి మరోసారి రాత్రికాలం దేవుడు చెప్తున్నాడు, మనసారా కుటుంబానికి ప్రభుత్వం మమ్మల్ని క్షమించుకుంటాం. కష్టాలే కమ్ముకున్న సమయములో ఆమయ్యా బ్రతుకోవచ్చు అనుకున్నానయ్యా, ఈ బ్రతికేవద్దు అనుకున్నానయ్యా, రాత్రికాలం మందు దేవుడితో మాట్లాడు, మనుషులతో అలసిపోయాము. ప్రజలతో మాట్లాడి నువ్వు కావాలనుకున్న కోరుకో. ఐశ్వర్యం రాత్రి
చేతులపై చెప్పి ప్రార్థన నాతో ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీభవించి చేయించున్న ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నా. మౌనిక తన తండ్రికి తల్లికి చేసిన ఉపకారం బట్టి నీకు వందనాలు కాదు. మనిషి దేవుడు చేస్తున్న మేలు మరవకూడదు. ఎందుకంటే ఇంటికెట్టి పశువుకి ఎత్తే ఇది మరవం తీర్చుకుంటుందయ్యా. ఎన్నో మేలులు ఎన్నో కార్యాలు మనిషిని వద్దకు వచ్చినప్పుడు ఆదుకుంటున్నా, ప్రేమిస్తున్నా, భద్రపరుస్తున్నా. ఈ రాత్రికాలం మనం మేమందరూ నీ గూటికి వచ్చాం తండ్రి, నీ చేతి కిందకు వచ్చాం. వాక్యమైన ప్రతి మనిషి కూడా ఒక్క నిమిషం అక్కడ ఆగి నిజమే కదా, 10 రూపాయలు సహాయం చేస్తే కనబన్న ప్రతిసారి కృతజ్ఞత తెలిపే నేను ప్రాణాలు పోతున్నప్పుడు, అప్పులు బట్టి ఉరిపోసే సమయంలో, ఏదైనా చచ్చిపోయే సమయంలో, కన్నీరు తరుముతున్నప్పుడు, అప్పులు తరుముతున్నప్పుడు, రోగాలు తరుముతున్నప్పుడు, బ్రతికే లేదు నాకు అనుకున్నప్పుడు, చావే సర్వం అనుకున్నప్పుడు నన్ను ఆదుకుంది ఎవరు? నన్ను ఆదుకుంది ఎవరు అని ఒక్కసారి ఆలోచిస్తే చల్లని చేతులు కనబడతాయి, కరుణ కలిగిన కన్నులు కనబడతాయి, దయ కలిగిన మాట కనబడుతుంది. యెహోషువా మై సన్ मेरे समय काम अभिषेक कंदर अभिषेक मारा మనిషి లోకాన్ని ప్రేమిస్తుందని నన్ను ప్రేమించలేడురా. నా మనసు ఈ లోకానికి అర్థం కాల. సర్వకాలమందు జీవించే నేను మనిషిని జీవింపు చేయగలను. యెహోషువా నేటి కడవర దినాల్లో నా మాట వినిపిస్తున్నా. నన్ను ప్రేమించేవారు ధన్యులు, నన్ను కోరుకున్నవారు ధన్యులు, నా వైపు తిరిగివారు ధన్యులు. వారితో నేను ఉంటాను, దేవుడే ఉంటాను. మెద సమయ కాంస అభిషేకం మారా ఈ కుటుంబం ధన్యకరంగా మార్చబడుతుంది. లోకాన వారు వేరు చేయబడి నా చేతులకు రాబోతున్నారు. కుమారుడా, నీ జీవి నిలబెట్టాను, తండ్రిగా ఉండాలని ఆశపడుతున్నాను. నా చెయ్యి బలంగా పట్టుకో. నిత్యమ ఆనందం, నిత్యమ సంతోషం నా సన్నిధిలో ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. ఈ కూడుకులో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వాక్యమైన ప్రతి బిడ్డను దర్శించండి. ప్రార్థన పెట్టుకున్న ఈ కుటుంబం నిండుగా ఆశీర్వదించండి. ఈ ఊరి పెద్దలను ఆశీర్వదించండి.
గ్రామాలు ఆస్వాదించండి, సంఘ కాపులను ఆస్వాదించండి, దైవజన మాట గౌరవించి సంగీత బిడ్డలను ఆస్వాదించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించి ఈ ఊరు చల్లగా పచ్చగా ఉండాలి తండ్రి. ఎవడు ఆకలితో ఉండకూడదు, పేదరికంతో ఉండకూడదు, దరిద్రంలో ఉండకూడదు. ప్రతి ఒక్కరి చిరునవ్వులతో ఆనందాలతో ఒదుగుతూ నీ సన్నిధిలో చక్కని ఒడిలో ఒదుగుతూ నూరేళ్ళ పాటు ప్రార్థన పెట్టుకున్న కుటుంబం, వారి బంధుమిత్రులు సదాకాలం మీరు తోడే నిరీక్షణ కాక. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం, అపవాదికి నాశనం కలుగునగాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సాహసం. మరోసారి ప్రార్థన పెట్టుకుంటున్న మౌనిక తల్లిదండ్రులకి, వాళ్ళ అన్నగారి కుటుంబానికి, వారి బంధుమిత్రులకి, గ్రామాధికారులకి, ఊరి పెద్దలకి, ప్రతి ఒక్కరికి తోడే నిరీక్షణ గాక. మీ అందరికీ మరోసారి వందనాలు.